కొంతమంది యవనస్తులు ఈరోజు సొసైటీలో విచ్చలవిడిగా జీవిస్తారు. బండి ఉంది, కారు ఉంది అని చెప్పేసి ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగిస్తూ జీవిస్తూ ఉంటారు. చూడు, నీ కాళ్ళు చేతులు విరక్క ముందల్ని, యాక్సిడెంట్ అయ్యి నువ్వు చావక ముందల్ని మారు మనస్సు కలిగి జీవించు. సొసైటీలో భయంతో బ్రతుకు. నీ వలన ప్రజలకు ఇబ్బంది పడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను శిక్షిస్తాడు. అభ్యంతరాలు ఎవని వలన కలుగుతాయో ఆ మనుషునికి శ్రమ అని దేవుడు అంటున్నాడు. కాబట్టి నువ్వు సొసైటీలో ఒక భయంతో నువ్వు జీవించు, కానీ విచ్చలవిడిగా అదుపు లేకుండా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను మంచానికే పరిమితం చేస్తాడు. జాగ్రత్త. మారు మనస్సు కలిగి పద్ధతి కలిగి జీవించడం నేర్చుకో. బలం ఉంది కదా అని, బైక్ ఉందిగా, కారు ఉంది కదా, డబ్బు ఉందిగా అని నువ్వు విచ్చలవిడిగా జీవిస్తే దేవుడు నిన్ను మొత్తే రోజు వచ్చింది. అప్పుడు ఎంత ఏడ్చినా ఏమీ ఉండదు. కాబట్టి మారు మనస్సు పొందు. ప్రమాదం జరక్క ముందల్ని జీవితాన్ని మార్చుకో. యేసుక్రీస్తు